ఏమనంటే డబ్బులు లేవని గోబల్స్ మాటలు మాట్లాడుతున్నావు. డబ్బులు లేకపోతే ఫ్యూచర్ సిటీకి ఒక ఊరు లేదు, ఒక ఇల్లు లేదు, ఒక మనిషి లేడాడ. 5,000 కోట్లతో రోడ్ ఎందుకు వేస్తున్నావు? నువ్వు పైసలే లేవన బట్టివి. ఊరు లేని కాడ వాడలేని కాడికి 5,000 కోట్ల రూపాయలతోని నీ అనుకున్న వాళ్ళకు టెండర్లు ఇస్తేవి 5,000 కోట్లు ఖర్చు పెట్టి రోడ్ వేయబట్టివి. మా ఆటో డ్రైవర్కు 10,000 ఏనికి చేతన అవుతలేదా? అంటే పైసలు లేక కాదు, నీవు కమిషన్లు వచ్చే కాడ మాత్రమే ఖర్చు పెడుతున్నావు. ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరు మీద 20,000 కోట్లతో టెండర్లు పిలిచినావు కదా. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కు 4 స్కూళ్లు కలిపి ప్యాకేజీలు చేసి అనుభవం లేకపోయినా నీ అనుయాయులకు టెండర్లు ఇచ్చినావు. 20,000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ టెండర్ పిలుస్తావు, 5,000 కోట్లతో ఫ్యూచర్ సిటీకి రోడ్డు పిలుస్తావు. హ్యామ్ రోడ్ల పేరు మీద టెండర్ల యొక్క వాల్యుయేషన్ పెంచి 10,000 కోట్లతో హ్యామ్ రోడ్లకు టెండర్లు పిలుస్తావు. అంటే యాడాడ కమిషన్ వస్తే గాడగాడ టెండర్లు పిలుస్తున్నావు, పైసలు ఖర్చు పెడుతున్నావు. గరీబోళ్ళు ఆటో డ్రైవర్లు ఓట్లప్పుడు యాదికి వచ్చింది కానీ గద్దెనెక్కినాక మర్చిపోయినావు నువ్వు. అంటే ఈ ఆటో డ్రైవర్లకు ఇవ్వమంటేనే పైసలు లేవు.